ప్రియ స్నేహితులారా, ఈరోజు డిసెంబర్ 27 అనగా పరిశుద్ధ యోహాను సువార్తకుడు, అపోస్తులుడు అనగా సెయింట్ జాన్ ద ఎవాంజలిస్టు ఫీస్టును సత్య తిరుసభ కొనియాడుతూ ఉంది. అయితే క్రిస్మస్ ఆనందోత్సవాల మధ్య డిసెంబర్ 27న మనం పరిశుద్ధ యోహాను సువార్తికుడిని ఘనంగా స్మరిస్తాం. యేసు ప్రభువుకు అత్యంత సన్నిహిత శిష్యుల్లో ఒకడైన యోహాను ప్రేమకు అపోస్తులుడు, వాక్యానికి సాక్షి, క్రీస్తు పాదంతో నిలిచిన విశ్వాసిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఈ యోహాను గారు ఎవరంటే జబదాయి కుమారుడు, యాకోబు అన్నయ్య మరియు తమ్ముడు. మొదట మత్స్యకారుడు. యేసు అని పిలుపుని విని వెంటనే అన్ని విడిచి ఆయనను అనుసరించాడు. యేసు తన ఆంతరిక శిష్యులుగా పేతురు, యాకోబు, యోహానులను ఎన్నుకొన్నారు. చివరి భోజనంలో యేసు వక్షస్థలంపై ఆనుకున్న శిష్యుడు యోహాను. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 23వ వచనము. మరి సిలువ దగ్గర కూడా నిలబడింది యోహాను గారు. యేసు శిష్యుల్లో చాలామంది భయంతో పారిపోయిన యోహాను మాత్రం సిలువకు దగ్గరలో నిలుచొని యేసు మరణిస్తూ ఉన్న సమయంలో ఉన్నప్పుడు అక్కడ యేసు తన యొక్క తల్లిని యోహానుకు అప్పగిస్తూ ఉన్నారు. ఇదిగో నీ తల్లి అని తల్లిని యోహాను గారికి అప్పగించినట్లు యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఇది యోహానుపై ఉన్న అపార విశ్వాసానికి సూచన. ప్రేమ భయాన్ని జయిస్తుందనే సత్యానికి యోహాను జీవసాక్షి. యోహాను రచనలు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రచించిన గ్రంథాలు యోహాను సువార్త. యేసును దేవుని వాక్యం, జీవం, లోకానికి వెలుగుగా పరిచయం చేశాడు. ఇక మొదటి 2-3 యోహాను పత్రికలు ప్రేమ, సత్యం, సహోదర ప్రేమపై లోతైన బోధ. ఇక 3వది ప్రకటనల గ్రంథం మరియు పద్మస్ ద్వీపంలో పొందిన దర్శనాలు, ఆశ, విజయం, విశ్వాసం ఇందులో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త ప్రత్యేకత. ఇతర సువార్తల కంటే భిన్నంగా యోహాను యేసు దైవత్వాన్ని ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తారు. ఆది నుండే వాక్యం ఉంది, వాక్యం దేవునితో ఉంది, వాక్యమే దేవుడని యోహాను సువార్త 1:1 వింటూ ఉన్నాము. మరి ఈ యొక్క వాక్యం క్రిస్మస్ కాలంలో ఎంతో మన మధ్య నివసించడానికి వచ్చిన వాక్యం, మానవ రూపం ధరించినటువంటి వాక్యము. మరియు అపోస్తులుడు అనగా ప్రేమ. మరి ఇక్కడ యోహాను గారు పదే చెప్పిన మాటలు ఏమిటంటే దేవుడు ప్రేమ. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. అతని బోధనలోని ముఖ్య అంశాలు: దేవుని ప్రేమను అనుభవించిన వాడు ఇతరులను ప్రేమించాలి. ద్వేషం చీకటి, ప్రేమ వెలుగు. ప్రేమ మాటలతో కాదు, కార్యాలతో చూపాలి. ఇక్కడ బప్తిస్మ పునీత యోహాను గారి యొక్క ముఖ్య అంశాలు